వస్తున్నావా, ఇంకోటి చేసుకొని వస్తున్నావా, ఇంకోటి చేసుకొని వస్తున్నావా, మాకు సంబంధం లేదు. దాన్ని మీరు ఇంటికి తీసుకొస్తే మేము అనుభవించడంలో మాకు తప్పు లేదు, కానీ నువ్వు చేసినటువంటి పాపంలో మేము పాలు పంచుకునే ప్రసక్తి లేనే లేదు పో అన్నారు. ఎలా కొడుతున్నాడు, గోడు నేర్చుకుంటూ ఋషులు దగ్గరికి వస్తాడు, వాళ్ళ మీద కాళ్ళ మీద పడతాడు. ఆ పోయేవాడు వచ్చి కాళ్ళ మీద పడితే అప్పుడు మరి దీనికి నిష్కృతి ఏంటిది, ఈ పాప పరిహారం నుంచి నేను బయటపడాలంటే ఏం చేయాలని అడుగుతారు. అప్పుడు ఆ ఋషులు ఒక చిన్న 2 అక్షరాల మంత్రం చెప్తారు, రామ అని. కానీ ఆయనకు అది నోరు తిరిగే ప్రయత్నం కూడా రాదు ఆయనకు. అంటే రామ అనేటువంటి శబ్దం పలికేటువంటి అక్షర జ్ఞానం కూడా పోయేవాడికి రాలే. ప్రయత్నం చేయగా 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 అక్కడకు మర అనగలిగిండు, రామ అని అనగలే. మర 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 మర